Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So, ee roju registration process begin ayindani andariki telusu. So, JEE 2024 mains examination registration process already start అయిపోయింది. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి అనేది ఆల్రెడీ మొన్ననే నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అయితే ఈరోజు రిజిస్ట్రేషన్తో పాటు సిలబస్కి కూడా ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఎన్టీఏ. సో అఫీషియల్గా 2024కి కొంత సిలబస్ అయితే రిడక్షన్ చేయడం జరిగింది. సో ఆ సిలబస్ ఏంటి, నిజంగా రిడక్షన్ అయిన సిలబస్ని వదిలేసేయాలా వద్దా ఒక్కసారి అనాలిసిస్ చేద్దాము. సో ఫిజిక్స్లో 2024లో ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి, ఎస్పెషల్లీ 13 టాపిక్స్ డిలీట్ అయ్యాయి. సో దానికి వెళ్లే ముందు ఒక్కసారి మీరు చూసారో లేదో, సో ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 1 నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు జరుగుతుంది. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అఫీషియల్ గా November 1 నుంచే స్టార్ట్ అయిపోయింది, కానీ లింక్ మాత్రం ఈ రోజు నుంచి ఓపెన్ అయింది. November 30th వరకు టైం ఉంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ అప్డేట్ చేయించుకోండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి వచ్చేసరికి మీకు ఎన్టీఏ వాళ్ళే రిజిస్ట్రేషన్ ఫామ్ లో చివరికి వచ్చేసరికి ఎన్టీఏనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సెపరేట్ గా సర్టిఫికేట్స్ అనేది మీ రిజిస్ట్రేషన్ ఫామ్ లోనే అటాచ్ చేసి ఇస్తుంది. మీరు జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి స్కాన్ చేసి మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయడమే. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, నేను పెట్టిన సర్టిఫికేట్ కరెక్ట్ ఫార్మాటా కాదా, ఈ ఫార్మాట్ జేఈ ఎన్టీఏ వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇలాంటివి ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఓకే, సో ఓబీసీ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఉన్న ఫార్మాటే వాడండి, ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, సో November 30th నైట్ 11:50 వరకు మీకు వెబ్సైట్ ఓపెన్ లో ఉంటుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఏ సెంటర్ వచ్చింది అనేది మీకు January 2nd వీక్ లో తెలుస్తుంది. అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ కి 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ అన్నా హాల్ టికెట్ అన్నా ఒకటే. ఆ అడ్మిట్ కార్డ్ లో మీకు ఏ సెంటర్ వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ షిఫ్ట్ లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అడ్మిట్ కార్డ్ లోనే ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి నా సెంటర్ ఏమొస్తుంది, అక్కడ ఏ షిఫ్ట్ వస్తుంది, ఆ షిఫ్ట్ లో నా పక్కోడు ఎవడొస్తాడు, ముందోడు ఎవడొస్తాడు, వెనకోడు ఎవడొస్తాడు, ఈ ప్లానింగ్ అనేసి మీ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఓకే, సో డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుసు కదా. ఫస్ట్ సెషన్ 24 January to 1st February జరుగుతుంది. ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్ చేయడం ద్వారా మీరు మీ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది చెయ్యొచ్చు, రైట్. సో రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఇచ్చేసారమ్మా. 12th February మీకు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ జరుగుతుంది. పేపర్ ప్యాటర్న్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఏమీ లేవు. గత 2-3 సంవత్సరాలుగా ఎన్టీఏ ఎలా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో 2024లో కూడా ఎన్టీఏ అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జామ్ టఫ్ గా వస్తుందా, ఎగ్జామ్ ఈజీగా వస్తుందా అలా ఏం లేదు. ఒక్కొక్క సెషన్ ఈజీ సెషన్ ఉండొచ్చు, ఒక్కొక్క సెషన్ టఫ్ సెషన్ ఉండొచ్చు, ఒక్కో సెషన్ మోడరేట్లీ ఈజీ ఉండొచ్చు. బట్ టఫ్నెస్ లెవెల్ అయితే ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి పేపర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఓకే, పేపర్ మోడల్ కూడా ఏం మారలేదమ్మా. ఫస్ట్ పేపర్ బిఈ బీటెక్ వాళ్ళకి ఉంటుంది, బిఆర్ కంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్. ఓకే, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్. పేపర్ 2B బి ప్లానింగ్. సో ఇది వేరు పేపర్స్ ఉంటాయి. మీకు కావాల్సింది ఇది మ్యాథ్స్ 20 సెక్షన్ ఏ, సెక్షన్ బి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యాజ్ ఇట్ ఈజ్. సెక్షన్ ఏ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని కంపల్సరీ MCQ టైప్ ఉంటాయి. సెక్షన్ బి లో 10 ఉంటాయి, అందులో 5 రాయాలి, ఇంటీజర్ టైప్ ఉంటాయి. సో సేమ్ కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ 9 AM to 12 మార్నింగ్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఏమో 3 to 6. ఇంకా నవంబర్ మిడ్ నుంచి కూడా మీరు మాక్ టెస్ట్లు రాయడం స్టార్ట్ చేయండి. ఎవరికైనా మాక్ టెస్ట్లు రాయడానికి బెస్ట్ వెబ్సైట్లు ఏంటి కావాలి అంటే నేను త్వరలోనే ఒక వీడియో చేస్తాను. బెస్ట్ వెబ్సైట్ ఫర్ రైటింగ్ మాక్ టెస్ట్, ఫ్రీగా రాయడానికి యాప్ కానీ వెబ్సైట్ కానీ ఉంటే అవి నేను చెప్తాను మీకు. సో November 15th తర్వాత నుంచి మాక్ టెస్ట్లు రాయడం కూడా ప్రయత్నం చేయండి. అయితే మాక్ టెస్ట్లు రాసేటప్పుడు కరెక్ట్ గా ఈ టైం ని అలవాటు చేసుకోండి. 9 to 12 గానీ
3 to 6 కానీ ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. బికాస్ ఈ టైంలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సైకలాజికల్ గా మీ మైండ్ అలవాటు పడుతుంది. సో ఏదో ఒక టైంలో మాక్ టెస్ట్ రాయడం కాకుండా అలవాటు చేసుకోండి. 9 to 12 కానీ 3 to 6 కానీ నేను ఎగ్జామ్ రాయాలి, ఆ మాక్ టెస్ట్ ఇవ్వడం ప్రయత్నం చేయండి. 3 గంటలు మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. అయితే టోటల్ గా మనము 13 టాపిక్స్ ఐడెంటిఫై చేశాము ఏవైతే డిలీటెడ్ ఉన్నాయో. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అన్ని కూడా ఇవి ఏంటి అంటే దీస్ ఆర్ ద డిలీటెడ్ టాపిక్స్. దీస్ ఆర్ ద డిలీటెడ్ టాపిక్స్ ఫర్ 2024. 2024 కి ఈ టాపిక్స్ ని డిలీట్ చేసేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ విత్ కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఎస్, కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేయడం జరిగింది. ఇది కొంచెం బాధ కలిగించే విషయం. బికాస్ కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ మీద ఫార్ములా ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా ఈజీ యాక్చువల్ గా. ఓకే, సో ఈజీ టాపిక్ ని డిలీట్ చేయడం జరిగింది కాబట్టి కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీని వదిలిపెట్టేసేయచ్చు. ఓకే, ఇది అఫీషియల్ గా మనం వదిలిపెట్టేసేయచ్చు. నెక్స్ట్, ఫ్రీ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్. కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఏ లెసన్ లోకి వస్తుంది? థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ లో నుంచి ఈ లెసన్ లో నుంచి వచ్చింది, డిలీట్ అయింది. ఫ్రీ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్ రెసొనెన్స్, ఇది ఏ లెసన్ లో నుంచి డిలీట్ అయింది? ఒకసారి కలర్ మార్చి చూద్దాం. ఇది ఏ లెసన్ లో నుంచి డిలీట్ అయింది? రెసొనెన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో నుంచి ఫ్రీ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్ రెసొనెన్స్. ఎలాగో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ టాపిక్ మీద అసలు క్వశ్చన్స్ ఇవ్వడం ఎప్పుడో మానేశారు. సో దీని మీద డిలీట్ అయినా అవ్వకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, వదిలేసేయచ్చు. నాకు చాలా 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 బాధాకరమైన విషయం ఏమిటి అంటే వేవ్స్ లెసన్ లో నుంచి డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ రిమూవ్ చేసేశారు. చాలా బాధ కలిగింది. బికాస్ డాప్లర్ ఎఫెక్ట్ మీరందరూ ప్రాక్టీస్ చేసి ఉంటారు. నేను దీని మీద ఒక సెపరేట్ వీడియో చేశాను. ఇంతకంటే మంచి టాపిక్ ఇంకొకటి ఉండదు. చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. అండ్ డాప్లర్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టెడ్. ఇది క్వశ్చన్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ రీజియన్. సో ఇది డిలీట్ అయినా పెద్ద బాధపడక్కర్లా. కానీ ఇది క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇన్ జేఈ మెయిన్స్, అలాంటిది తీసేశారు. సో కొంచెం అంటే వేవ్స్ లో ఇప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు అంటే కేవలము స్ట్రింగ్స్, పైప్స్ అండ్ బీట్స్ లేదా వేవ్ ఈక్వేషన్, ఈ 4 మీద కంపల్సరీగా బిట్టు పడుతుంది. సో ఈసారి ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఫోకస్డ్ గా కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్, ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే పొటెన్షియోమీటర్. ఇది ఎందులో నుంచి? కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి రిమూవ్ చేయడం జరిగింది. కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ రిమూవ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నవే 2-3 ఫార్ములే, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో తీసేశారు. అంటే ఎందుకు తీసేశారు అంటే యాక్చువల్ గా ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ లో పొటెన్షియోమీటర్ రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ టాపిక్ లో కూడా పొటెన్షియోమీటర్ రిమూవ్ చేసేశారు. దీనితో పాటు కలర్ కోడింగ్ కూడా రిమూవ్ చేస్తారమ్మా. కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్, కలర్ కోడింగ్ ఇన్ రెసిస్టర్స్, ఇది కూడా రిమూవ్ చేయడం జరిగింది. కలర్ కోడింగ్ ఇన్ రెసిస్టర్స్, పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్. పొటెన్షియోమీటర్ మొత్తం పోయింది. ఇంకా మనము మీటర్ బ్రిడ్జ్, వీట్స్టోన్ బ్రిడ్జ్ చదువుకుంటే చాలు. ఈ రెండిట్లో క్వశ్చన్ వస్తుంది. కలర్ కోడింగ్ కూడా రిమూవ్ చేస్తారు, ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ అంటే మనకి ఎర్త్ దీంట్లో పెద్దగా థియరీ పార్ట్, ఓన్లీ థియరీ పార్ట్ మాత్రమే తీసేయడం జరిగింది. లైక్ చిన్న చిన్న డెఫినేషన్స్, ససెప్టబిలిటీ, అలాగే హిస్టెరిసిస్ లూప్. ఓకే, సో హిస్టెరిసిస్ లూప్ ఒకటి ఉంటుంది కదా. హిస్టెరిసిస్ లూప్ ఏంటమ్మా? పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కి, టెంపరీ మ్యాగ్నెట్స్ కి, లావుగా, పొట్టిగా, సన్నగా, పొడవుగా అని అనుకున్నాం కదా, అది తీసేశారు. ఇది ఏ లెసన్ లోది అంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ లో నుంచి రిమూవ్ అయ్యింది. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ లో నుంచి ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ ఇది రిమూవ్ చేయడం జరిగింది.
అంటే దీంట్లో పెద్దగా ఏమీ రిమూవ్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. డయాపారాఫెర్రో కూడా అలాగే ఉన్నాయి. కేవలం ససెప్టబిలిటీ, హిస్టెరిసిస్ లూప్ ఇలాంటి చిన్న చిన్న థియరిటికల్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవి రావన్నమాట. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ గురించి పెద్దగా వరీ అవ్వద్దు. మీరు ఇప్పుడు ఏది ప్రిపేర్ అవుతున్నారో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్స్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్, ఇది ఏ లెసన్ లోది? వేవ్ ఆప్టిక్స్ లోది. వేవ్ ఆప్టిక్స్ లో రిజాల్వింగ్ పవర్ అని తీటా చదువుతాం మనం. ఓకే, సో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ రిమూవ్ చేస్తారు. ఇది కూడా చాలా చిన్న టాపిక్. లాస్ట్ 2-3 years నుంచి అసలు క్వశ్చన్ రావట్లేదు. సో ఈ టాపిక్ డిలీట్ అయినా అవ్వకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, అత్యంత బాధాకరమైన, అత్యంత ఆశ్చర్యకరమైన టాపిక్ ఏదైనా డిలీట్ అయ్యింది అంటే రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ తెలుసు కదా, dN/dt చేస్తాం మనము. అందులో షార్ట్ ట్రిక్స్ ఉపయోగించడం వల్ల ప్రాబ్లమ్స్ ఎంత ఈజీ అవుతాయి అనేది మీకు తెలుసు. అలాంటిది రేడియో యాక్టివిటీ మొత్తం తీసేయడం జరిగింది. రేడియో యాక్టివిటీ తీసేసినప్పుడు ఆల్ఫా బీటా గామా పార్టికల్స్ రేస్ దే ప్రాపర్టీస్ ఇది కూడా తీసేయడం జరిగింది. ఇదంతా కనెక్టెడ్ టాపిక్ కదా. రేడియో యాక్టివ్ డీకే లా, ఇది ఏ లెసన్ లోది? న్యూక్లియై లెసన్ లోది. న్యూక్లియై లెసన్ లో ఒక మేజర్ చంక్ డిలీట్ చేస్తారు, మొత్తం రేడియో యాక్టివిటీ తీస్తారు. దీనివల్ల ఇప్పుడు మీ మీద ప్రెషర్ పెరుగుతుంది. యాక్చువల్ గా న్యూక్లియైలో 2 questions ఎక్స్పెక్టెడ్ అమ్మా. జేఈ మెయిన్స్ కి న్యూక్లియైలో 2 questions ఎక్స్పెక్టెడ్. ఒక క్వశ్చన్ యూజువల్ గా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ మాస్ డిఫెక్ట్ నుంచి వచ్చేది. ఒక క్వశ్చన్ డామ్ షోర్ గా రేడియో యాక్టివిటీ నుంచి వచ్చేదన్నమాట. అలాంటిది ఇప్పుడు రేడియో యాక్టివిటీ పోయింది అంటే మనము న్యూక్లియర్ ఫిషన్ ఫ్యూజన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ మీద. సో ఇప్పుడు న్యూక్లియర్ నుంచి 2 questions గ్యారంటీ అంటే చెప్పలేం. ఆ వెయిటేజ్ మారిపోయి వేరే చోట పెట్టచ్చు. సో ఇప్పుడు న్యూక్లియై 1 question గ్యారంటీ చాప్టర్ అయిపోయింది. అండ్ అది కూడా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. రేడియో యాక్టివిటీ పోయింది అంటే డామ్ షూర్ గా మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే మనము డూ ఆర్ డై చాప్టర్స్ లో న్యూక్లియై పెట్టుకుంటే ఒక క్వశ్చన్ నీదే. న్యూక్లియై ఇంకేమొస్తుంది న్యూక్లియైలోంచి? ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో R is proportional to A⁻1/3 గానీ, లేదంటే మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ, ఇవి ప్రిపేర్ అయితే అయిపోయింది, ఖతం న్యూక్లియై. సో యాక్చువల్ గా పోర్షన్ తగ్గడం వల్ల స్టూడెంట్ మీద ఒక రకంగా ప్రెషర్ తగ్గుతుంది, అమ్మయ్య కొంచెం తగ్గింది అనే ఒక భరోసా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం వెయిటేజ్ అటు ఇటు అవుతుంది. సో ఇప్పుడు మీరు మమ్మల్ని భయపడుతున్నారా మేడం, లేదంటే భరోసా ఇస్తున్నారా అంటే ఏది కాదు, భరోసానే ఇస్తాను. కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. మీరు ఏది ప్రిపేర్ అవుతున్నారో అది అలాగే ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఇవి డిలీట్ అయ్యాయి కాబట్టి ఇవి పక్కన పెట్టేస్తాం. వీటిలో కూడా మేజర్ గా పక్కన పెట్టేది ఏంటి? కార్నాట్ ఇంజన్ పక్కన పెట్టాలి, డాప్లర్ ఎఫెక్ట్ పక్కన పెట్టాలి, పొటెన్షియోమీటర్ అండ్ రేడియో యాక్టివిటీ. ఈ మధ్యలో అన్ని కూడా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. నెక్స్ట్, డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో వోల్టేజ్ రెగ్యులేటర్ ఇది కూడా యాక్చువల్ గా లాస్ట్ కొన్నాళ్ళ నుంచి ఏమీ ఇవ్వట్లేదు, సో ప్రాబ్లం లేదు. జంక్షన్ ట్రాన్సిస్టర్, ఎస్, ఇది సెమీ కండక్టర్ డివైజెస్ లెసన్ లోది. సెమీ కండక్టర్ డివైజెస్ లెసన్ లోది. దీంట్లో ట్రాన్సిస్టర్స్ మొత్తం తీస్తారు. సిఈ కాన్ఫిగరేషన్, యాజ్ ఆసిలేటర్ ఇవన్నీ కూడా తీస్తారు. లాజిక్ గేట్స్ తీయలేదు, బై మిస్టేక్ టైప్ చేసినట్లున్నారు. లాజిక్ గేట్స్ ఉందమ్మా, లాజిక్ గేట్స్ ఏమీ తీయలేదు, లాజిక్ గేట్స్ అలాగే ఉంది. డయోడ్స్ లో వోల్టేజ్ రెగ్యులేటర్, అలాగే ట్రాన్సిస్టర్స్, దానికి మొత్తం ట్రాన్సిస్టర్ అంతా డిలీట్ అయిపోయింది. సో ఇది కొంచెం మనకి హ్యాపీ న్యూస్ అనుకోవాలి, బికాస్ సెమీ కండక్టర్స్ లో ట్రాన్సిస్టర్ అనేది ఒక బిగ్ చంక్, అది రిమూవ్ అయిపోయింది. సో మీరు హ్యాపీగా ఇంకా డయోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, లాజిక్ గేట్స్ మీద. రెండు పరమ ఈజీ టాపిక్స్. సో సెమీ కండక్టర్స్ మామూలుగానే ఈజీ టాపిక్, దానిని ఇంకా ఈజీ టాపిక్ చేస్తారనమాట. నెక్స్ట్, ఎస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మొత్తం పూర్తిగా డిలీట్ అయిపోయింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది పూర్తిగా కంప్లీట్ గా చాప్టర్ మొత్తం డిలీట్ అయిపోయింది. అంటే యాక్చువల్ గా బర్డెన్ తగ్గిందనే అనుకోండి, నిజంగా బర్డెన్ తగ్గించింది ఎన్టీఏ స్టూడెంట్ మీద. నెక్స్ట్, ప్లాటింగ్ కూలింగ్ కర్వ్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ అండ్ టైమ్. ఇది ఏంటి అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్.
ఇది కూడా కొంచెం బాధ కలిగించే విషయమే. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో ప్రాబ్లం వస్తే చేసేయచ్చు, అవునా, ఈజీ, అలాంటిది తీసేశారు. బట్ పెద్దగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి ఈ లెసన్ పెద్దగా బాధపడక్కర్లేదు, బికాస్ అది ఈజీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేసేస్తారు, అలాంటివి మనం పట్టించుకోకూడదు. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ తీస్తారు. పొటెన్షియోమీటర్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఫైండింగ్ కరెంట్ గెయిన్ అండ్ వోల్టేజ్ గెయిన్, ఇది కూడా రిమూవ్ అయిపోయింది. యూజింగ్ అ మల్టీమీటర్ ఐడెంటిఫై, ఇది ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్, ఇదేంటంటే ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ లో డిలీట్ అయింది అనమాట. సో ఇలా టోటల్ గా 13 టాపిక్స్ డిలీట్ అయ్యాయి. నేనేం చేశానంటే ఇక్కడ 2023, 2024 ఏమేమి సిలబస్ ఉంది లేదు ఒకసారి కంపారిజన్ చూడండి. ఇందులో 2023లో ఫిజిక్స్, టెక్నాలజీ, సొసైటీ, ఎస్ఐ యూనిట్స్, ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, లీస్ట్ కౌంట్, యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎర్రర్ అండ్ మెజర్మెంట్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, డైమెన్షనల్ అనాలిసిస్, ఈ రెండు గనక మీరు అనాలిసిస్ చేస్తే 2023లో ఉన్న వాట్ ఈస్ ఫిజిక్స్, టెక్నాలజీ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, ఎస్ఐ యూనిట్స్, వాటిలో ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, ఇవి మనకి 24లో లేవు. సో నేను పైన అండర్లైన్ చేసినవన్నీ ఏంటంటే మనకి లేవు అని అర్థం. ఓకే, ఇవన్నీ కూడా 2024లో మనకి లేవు. కావాలంటే హైలైటర్ తీసుకుందాం, బెటర్ గా ఉంటుంది. హైలైటర్ తీసుకుంటాను. ఇవేవైతే ఉన్నాయో ఈ ఎల్లో కలర్ లో ఉన్నవి లేవు అనుకోండి అమ్మా, 24లో లేవు. సో డైరెక్ట్ గా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్, ఫండమెంటల్, డిరైవ్డ్ యూనిట్స్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది, పెద్ద డిలీటెడ్ ఏం లేదు. సో సేమ్ ఇన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ కైనమెటిక్స్ లోకి వచ్చేప్పటికి 2023లో ఏమున్నాయో 2024లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయమ్మా. కైనమెటిక్స్ లో ఎలాంటి చేంజ్ లేదు, మీరు కంపేర్ చేయొచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి, దీంట్లో ఏమీ డిలీటెడ్ టాపిక్ అయితే లేదు. లాస్ ఆఫ్ మోషన్ కి వచ్చేటప్పటికి, లాస్ ఆఫ్ మోషన్ లోకి వచ్చేటప్పటికి కూడా ఏమీ డిలీటెడ్ లేవు. ఓకే, అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సెంట్రిపీటల్ ఫోర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, దాంట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంతే. ఆ అప్లికేషన్స్ ఏంటి, వెహికల్ ఆన్ లెవెల్ సర్క్యులర్ రోడ్, వెహికల్ ఆన్ బ్యాంక్డ్ రోడ్, ఇవి ఇందులో కూడా ఉన్నాయి. అప్లికేషన్స్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది అంతే. సో లాస్ ఆఫ్ మోషన్ లో కూడా ఎలాంటి చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్ ఫుల్ గా సిలబస్ ఉంది. వర్క్, ఎనర్జీ అండ్ పవర్, దీంట్లో కూడా మీకు పెద్దగా అబ్జర్వేషన్ ఏం డిఫరెన్స్ ఏం లేదు. వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్, వేరియబుల్ ఫోర్స్, కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థీరం ఉంది, పవర్ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్, కన్సర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, అన్ని ఉన్నాయమ్మా. సో వర్టికల్ సర్కిల్, ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్స్ ఇన్ 1 dimension, 2 dimension. సో వర్క్, ఎనర్జీ, పవర్ లో కూడా నో టాపిక్ ఈస్ డిలీటెడ్, ఆల్ ఆర్ కంపల్సరీ. రొటేషనల్ మోషన్ లో కూడా ఎక్కడ ఏమీ డిలీషన్ లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉందమ్మా. మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇందులో అప్లికేషన్స్ అన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే, బట్ ఈ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్, నో డిలీషన్ అట్ ఆల్. గ్రావిటేషన్ లో కూడా నో డిలీషన్. యూనివర్సల్ లా, కెప్లర్స్ లా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్, ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ, ప్రతిదీ ఉంది. గ్రావిటేషన్ లో కూడా నో డిలీషన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లోకి వచ్చేటప్పటికి మాత్రం, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో చూడండి, అందులో మీకు చూస్తే గనక ఎలాస్టిక్ బిహేవియర్, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్, హుక్స్ లా, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, అక్కడేముందో ఇక్కడ కూడా అదే ఉంది. ప్రెషర్ డ్యూ టు ఫ్లూయిడ్ కామన్, పాస్కల్స్ లా అండ్ అప్లికేషన్స్. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది 2023లో రెనాల్డ్స్ నంబర్ ఏదైతే ఉందో, 2023లో ఉన్న రెనాల్డ్స్ నంబర్ ఇక్కడ మీకు లేదు. 2024లో రెనాల్డ్స్ నంబర్ ఒకటే తీసేశారు. అది తీయడం వల్ల పెద్ద ఏమైనా ఎఫెక్ట్ అంటే ఏం లేదు. రెనాల్డ్స్ నంబర్ నుంచి క్వశ్చన్లు అడగడం ఎప్పుడో మానేశారు. కాబట్టి రెనాల్డ్స్ నంబర్ అనేది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, రెండు ఒకటే అనమాట. ఓకే, స్టోక్స్ లా, అలాగే విస్కాసిటీ స్టోక్స్ లా ఉంది, టర్మినల్ వెలాసిటీ, ఇంకా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. చూడండి, ఎక్కడ మీకు ఎలాంటి డిఫరెన్స్ లేదు. అయితే ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది, చూసుకోండి. ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది, ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లేదు. 2023లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది, 24లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లేదు. కెలరీమెట్రీ, చేంజ్ ఆఫ్ స్టేట్, అన్ని మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. రైట్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్,
మూడు ఉన్నాయి, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అన్ని ఉన్నాయి. దీంట్లో 23లో ఉన్న న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ 24కి రిమూవ్ చేస్తారు. సో ఈ రెండు టాపిక్స్ నేను ఏదైతే ఎల్లోలో పెట్టానో అవి డిలీటెడ్ టాపిక్స్ అని అర్థం. నెక్స్ట్ 23 థర్మల్ ఈక్విలిబ్రియం, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. ఒక కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఇది మాత్రమే లేదు, చూసుకోండి. కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ 23లో ఉంది, 24లో లేదు, రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ 23లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఎలాంటి మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఎలాంటి డిలీషన్ లేదు. నెక్స్ట్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ కి వచ్చేటప్పటికి ఆబ్వియస్ గా డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ బాగా హైలైట్ చేసుకోవచ్చు. డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ రిమూవ్ అయిపోయింది, ఇందులో లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్ ఇది కూడా మనకి డిలీట్ చేయడం జరిగింది. ఫ్రీ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్ ఇది కూడా డిలీట్ చేయడం జరిగింది. ఈ రెండు టాపిక్స్ తప్ప మిగతావన్నీ మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిస్తాను. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు మీరుగా కూడా కంపేర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ 23కి ఎలక్ట్రోస్టాటిక్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అన్ని వస్తాయి ఇందులోకి. ఓకే, దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఉన్నాయి. అసలు చేంజ్ ఏమీ లేదమ్మా, ఇక్కడ ఉన్న దానికి చేంజ్ ఏమీ లేదు, మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది. దీంట్లో కూడా డిలీషన్ ఏమీ లేవు. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలోకి వచ్చేటప్పటికి మాత్రం మనకి తెలుసు కదా, పొటెన్షియోమీటర్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. ఇందులో మీకు కనిపించదు అది. నెక్స్ట్ కలర్ కోడ్ ఫర్ రెసిస్టర్స్, ఎస్ ఇది కూడా రిమూవ్ చేయడం జరిగింది. కలర్ కోడ్ ఫర్ రెసిస్టర్స్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. మిగతా టాపిక్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి, రైట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఈ రెండు టాపిక్స్ కలిపి ఎన్టీఏలో ఇలా ఉంటుంది సిలబస్. దీంట్లో కూడా ఏమీ లేదమ్మా డిఫరెన్సెస్. మీరు ఒక్కసారి చూస్తే గనక మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అండ్ పర్మియబిలిటీ, హిస్టెరిసిస్ ఇక్కడ ఉండదు చూడండి. సో ఇందులో ఈ టాపిక్ అనేది డిలీట్ చేసేసారు. ఇది మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లోది. సో ఈ టాపిక్ కంప్లీట్ గా డిలీట్ చేయడం జరిగింది. మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అండ్ పర్మియబిలిటీ, హిస్టెరిసిస్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. హిస్టెరిసిస్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. నెక్స్ట్ ఈఎంఐ అండ్ ఏసీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఏసీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఏమీ లేవు, మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది, రైట్. సో ఇందులో ఏమీ డిలీషన్స్ లేవు, యాజ్ ఇట్ ఈస్ మొత్తం నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి వచ్చేటప్పటికి ఇందులో కూడా ఏం లేవమ్మా. యాక్చువల్ గా ఒక చిన్న టాపిక్ డిలీట్ చేశారు, కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కాబట్టి మీరు ఇప్పటిదాకా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారో అలాగే ప్రిపేర్ అవ్వండి. డిలీట్ అయిన టాపిక్ దీనిని ఏమీ ఎఫెక్ట్ చెయ్యదు. నెక్స్ట్ ఆప్టిక్స్ కి వచ్చేసరికి ఆప్టిక్స్ లో మనకి ఇక్కడ ఆప్టిక్స్ లో అయితే ఏమీ ఉండదు, కానీ మీరు ఇక్కడ చూస్తే గనక హైజెన్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఓకే, ఆప్టిక్స్ లో మనకి రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ రెండు కలిపేసి ఉంటుందమ్మా ఎన్టీఏ సిలబస్ లో. సో ఇందులో గనక మనం చూస్తే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఎస్ ఇది రిలీట్ అయింది చూడండి. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్స్ ఇది మనకి ఇందులో ఉండదు చూడండి, ఇందులో ఉండదు. డిఫ్రాక్షన్ విత్ రిజాల్వింగ్ పవర్ ఉండదు, అది ఒక్కటే మనకి డిలీట్ అయింది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ లో ఎస్ డేవిసన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ రిమూవ్ చేయడం జరిగింది. ఇది కేవలం థియరీ పార్ట్ కాబట్టి పర్లేదు, కానీ డేవిసన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ నుంచి లాంబ్డా వాల్యూ ఉంటుంది, వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, డ్యూటరాన్, అది మీరు చేయాలి. డేవిసన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే రిమూవ్ అయ్యింది, దాని ప్రాబ్లమ్స్ కాదు. సో వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, డ్యూటరాన్ ఆల్రెడీ మొన్న క్లాస్ లో చెప్పాను నేను, అవి ప్రాక్టీస్ చెయ్యాలి, దాని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి.
కేవలం డేవిసన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేశారనమాట. నెక్స్ట్ ఆటమ్స్ అండ్ న్యూక్లియై, ఎస్ మోస్ట్ కన్సిడరబుల్. ఇందులో ఏం రిమూవ్ చేశారమ్మా, మనకి రేడియో యాక్టివిటీ అండ్ డీకే లా అనేది కనిపించదు ఇక్కడ. ఎక్కడుంది మనకి, ఎస్ రేడియో యాక్టివిటీ, ఆల్ఫా బీటా అండ్ గామా పార్టికల్స్, రేస్ ప్రాపర్టీస్, ఇది డిలీట్ చేయడం జరిగింది. ఓకే, ఇది డిలీట్ చేయడం జరిగింది. సో అది డిలీటెడ్ టాపిక్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏం లేదు, సెమీ కండక్టర్ డివైజెస్. సో సెమీ కండక్టర్స్ లో మనకి ఏం డిలీట్ అయ్యింది, ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ఎవరి సిస్టర్, ట్రాన్సిస్టర్ అన్నమాట. సో ట్రాన్సిస్టర్ లాజిక్ గేట్స్ ఉంది, ఓన్లీ ట్రాన్సిస్టర్స్ మాత్రమే డిలీట్ అయ్యింది. లాజిక్ గేట్స్ ఉందమ్మా, ఒక్కసారి తీసేద్దాము. లాజిక్ గేట్స్ ఉంది, ట్రాన్సిస్టర్ మాత్రమే డిలీట్ అయ్యింది. ఓకే, లాజిక్ గేట్స్ ఉంది సిలబస్ లో, లాజిక్ గేట్స్ ఉంది, డోంట్ వరీ. లాజిక్ గేట్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ట్రాన్సిస్టర్ యాజ్ అ స్విచ్ కూడా లేదు. ట్రాన్సిస్టర్ యాజ్ అ స్విచ్, ఆసిలేటర్ ఏమీ లేదు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ మొత్తం డిలీట్ అయిపోయింది, అసలు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేదే లేదు, ఫుల్ డిలీటెడ్. 24 లో ఖాళీ ఏం లేదు. సో 24 లో అసలు మొత్తం డిలీట్ అయిపోయింది. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ ఒక్కసారి చూడండి. 2023లో మనకి 22 ఎక్స్పెరిమెంట్ స్కిల్స్ ఉన్నాయి. 24 లోకి వచ్చేటప్పటికి 18 ఎక్స్పెరిమెంట్ స్కిల్స్ చేశారన్నమాట. 2023లో టోటల్ గా 22 ఎక్స్పెరిమెంట్ స్కిల్స్ ఉండేవి, కానీ దానిని 24 లోకి వచ్చేటప్పటికి 18 రెడ్యూస్ చేశారు. ఇలా రెడ్యూస్ చేయడంలో మనకి పొటెన్షియోమీటర్ పోయింది కాబట్టి రిమూవ్ చేస్తారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ లో కూడా మనం ఎక్కువగా వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, పెండ్యులం వరకు చేస్తాము. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇవన్నీ కూడా మనకి సిలబస్ లో అంటే మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడే కవర్ చేసేస్తాం. సో ఇవన్నీ కూడా మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడే కవర్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. క్లియర్? సో ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో డిలీట్ అయిన సిలబస్ గురించి ఎక్కువ వర్రీ అవ్వకుండా, ఇప్పుడు పేపర్ టఫ్ అవుతుందా ఈజీ అవుతుందా అనేది పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ ని మీరు కంటిన్యూ చేయండి. ఎలాంటి ప్రెషర్ తీసుకోవద్దు, ఎలాంటి స్ట్రెస్ కి లోన్ అవ్వద్దు. ఇప్పుడు ఆ వెబ్సైట్ చూద్దామా, ఈ యూట్యూబ్ లో ఏం జరుగుతోంది, ఆ ఛానల్లో ఏం జరుగుతోంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, అమ్మో వాళ్ళు పేపర్ టఫ్ అని చెప్తున్నారంట, వీళ్ళు పేపర్ ఈజీ అని చెప్తున్నారంట. పేపర్ టఫ్ గా వస్తుందా ఈజీగా వస్తుందా అనే డిస్కషన్ పక్కన పెట్టండి. నీ ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.